దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్లో దాయాది దేశంపై భారత జట్టు 3 సార్లు గెలిచింది. 2 సార్లు ఏకపక్షంగా మ్యాచ్ జరిగినా ఫైనల్ మాత్రం అసలు సిసలు మజా ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య విజయం భారత్ను వరించింది. పాక్కు ఓటమి రుచి చూపించింది. ఒకవైపు పహల్గామ్ ఉగ్రదాడి మరవకముందే పాక్తో మ్యాచ్ ఆడటం వెంటనే ప్రశ్నలు తలెత్తాయి. బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నిటికీ మన జట్టు ఆటగాళ్లు ఆసియా కప్లో పాక్ను మట్టి కరిపించి సమాధానం చెప్పారు. ఉగ్రదేశమైన పాకిస్తాన్కు క్రికెట్ మ్యాచ్లో కూడా ఆపరేషన్ సింధూర్ తరహా ట్రీట్మెంట్ ఇచ్చి భారతీయులందరి చేత ఔరా అనిపించారు. సగటు భారతీయుడు తలెత్తుకునేలా చేసి తమ సత్తా ఏంటో కుర్ర క్రికెటర్లు ప్రపంచానికి తెలియజేశారు. ఇక ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందించే విషయంలో టీమిండియా ప్లేయర్స్ నిరాకరించడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందని ఆరా తీస్తే కప్ మెడల్స్ ను అందజేసేది పాక్కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ అని తేలింది. ఆయన పలుమార్లు భారత్పై తీవ్ర విమర్శలు చేశాడు కూడా. పహల్గామ్ దాడి తర్వాత పాక్తో కంప్లీట్ గా సంబంధాలు తెంచుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్తో దాయాది దేశానికి గుణపాఠం చెప్పింది. ఇప్పుడు క్రికెట్ విషయానికి వస్తే అదే ధోరణితో వ్యవహరించింది. ఆ దేశానికి చెందిన నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడం ఇష్టం లేదని చెప్పేసింది. నఖ్వీ కూడా ట్రోఫీ మెడల్స్ ను తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఎవరు ఈ నఖ్వీ, ఆయన పాక్లో ఏ పదవులు నిర్వర్తించాడు అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నఖ్వీ చుట్టూనే వివాదం అంతా కొనసాగుతోందని చెప్పాలి. ఇకపోతే మొహసిన్ నఖ్వీ అనే వ్యక్తి పాకిస్తాన్ ప్రముఖ నాయకుల్లో ఒకరు. అక్కడ ఆయన చాలా వ్యవహారాలే నడిపారు. పాక్ దేశం అంటేనే ఉగ్రవాదులకు స్థావరం లాంటిది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదే పాక్ దేశం అనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకే మేం నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని అందుకోవద్దని నిర్ణయించుకున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సఖియా తెలిపారు. పాక్ పై ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలవడంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆటలోనూ ఆపరేషన్ సింధూర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నఖ్వీ స్పందిస్తూ చేసిన పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. యుద్ధం మీ గర్వానికి కొలమానమైతే పాకిస్తాన్ చేతిలో భారతదేశం అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా ఆ వాస్తవాన్ని మార్చలేదు. యుద్ధాన్ని ఆటలోకి లాగటం నిరాశపరిచింది. క్రీడా స్ఫూర్తికి అవమానం అంటూ మోదీ పోస్టును రీపోస్ట్ చేశారు నఖ్వీ. దీంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రస్తుతం నఖ్వీ 3 ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పాక్ క్రికెట్ బోర్డుకు, ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఆయనే చైర్మన్. అలాగే పాకిస్తాన్ హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. 1978లో లాహోర్లో జన్మించిన ఆయన క్రెసెంట్ మోడల్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్లోని ప్రభుత్వ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పై చదువుల కోసం అమెరికాలోని ఒహోయో యూనివర్సిటీకి వెళ్లారు. యుఎస్లో జర్నలిజం చేశాడు. నఖ్వీ ఫ్యామిలీకి ఒక ప్రైవేట్ ఛానల్ ఉండటంతో పాటు దేశ రాజకీయాల్లోకి ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి నఖ్వీ చాలా సన్నిహితుడిగా చెప్పుకుంటారు. ఇక నఖ్వీకి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పాక్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ నాయకుడు పర్వేజ్ ఎలైహి అసెంబ్లీని రద్దు చేశాడు. కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా నఖ్వీని నియమించాల్సి వచ్చింది. 2024 ఫిబ్రవరి 26 వరకు ఆ పదవిలో నఖ్వీ కొనసాగాడు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వంలో నఖ్వీకి హోం, మాదక ద్రవ్యాల నియంత్రణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 37వ చైర్మన్ గా మొహసిన్ నఖ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నఖ్వీ ఆ పదవిలో ఇంకా 2 ఏళ్లు కొనసాగనున్నారు. ఇలా ఆయన పలు కీలక పదవులు అనుభవిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగానే ఉంటుంది. వీటన్నిటి నడుమ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో భారత జట్టు ఆడిన మ్యాచ్ కావడంతో మన వాళ్లు ముందుగానే ఉగ్రదేశానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఆసియా కప్లో ఎలానూ గెలుస్తాం కాబట్టి నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవద్దని డిసైడ్ అయ్యారు.